తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ముస్లింలతో కలిసి నడుస్తూనే ఉందన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ హయాంలోనే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా తీసుకొచ్చానని తెలిపారు. హైదరాబాద్, కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయాలను నెలకొల్పానన్నారు సీఎం చంద్రబాబు. పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని నేను తీసుకుంటాను.